సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో గుట్టుగా అక్రమాలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాల కల్తీ ఓవైపు, మాదక ద్రవ్యాల తయారీ మరోవైపు జరుగుతోంది. మూతపడ్డ చిన్న పరిశ్రమలే కేంద్రంగా డ్రగ్స్ తయారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. పారిశ్రామిక ప్రాంతం అక్రమాలకు అడ్డాగా మారిన పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో మూతపడ్డ ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారీకి అడ్డుగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో బయటపడుతున్న నిజాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తక్కువ టైంలో బాగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో ఎలాంటి పర్మిషన్లు లేకుండా అడ్డగోలుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతులు చేయడం వల్ల అనేక రకాల పన్నులు ఎగ్గొట్టవచ్చని, బ్లాక్ మార్కెట్లో దొరికే ఉత్పత్తులతోనే డ్రగ్స్ తయారు చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. జిన్నరం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో డ్రగ్స్ దందా గత కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. గతంలో లూసెన్ డ్రగ్స్ పరిశ్రమలో 25,000 కిలోల ట్రమడాల్ పాకిస్తాన్ కు ఎగుమతి చేసినట్లు ఎన్సీబీ అధికారులు నిర్ధారించారు. డెన్మార్క్, జర్మనీ, మలేషియా దేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే అనుమతి ఉన్న ఈ పరిశ్రమ పాకిస్తాన్ కు దొడ్డిదారిన పంపించి పట్టుబడింది. 3.85 కిలోల ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఇక్కడ మాయమైనట్లు వెల్లడవడంతో పరిశ్రమకు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. గత ఏడాది గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మరో చిన్న పరిశ్రమలో 100 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు, ముడి సరుకును డిఆర్ఎస్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో 2 ఏళ్ల క్రితం 42 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు గుట్టురట్టు చేశారు. ఓ మూతపడిన పరిశ్రమలో కల్లులో ఆల్ఫాజోలా మత్తుమందును కలిపే మాదక ద్రవ్యం తయారు చేస్తూ ఆబ్కారీ అధికారులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారు జామ తోటలో అక్రమంగా తయారు చేస్తున్న నోర్డాజెపామ్ ను పట్టుకుంది టీఎస్ నా బృందం. ఇలాంటివి ఇంకా ఎన్నో వెలుగులోకి వస్తున్నా స్థానిక పోలీసుల నిఘా కొరవడింది. ఇలాంటి ఘటనలతో పారిశ్రామిక వాడలు చెడు పేరును మూటగట్టుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు రసాయనాలతో పాలు, పెరుగు, ఐస్ క్రీంలు, తినుబండారాలు తయారు చేస్తున్నాయి. బయటకు చూడడానికి సాధారణ పరిశ్రమల తరహాలోనే కనిపించినప్పటికీ అక్రమ దందా అంతా పకడ్బందీగా కొనసాగుతున్నాయి. పారిశ్రామిక వాడల్లో తయారవుతున్న పదార్థాలు, మూతపడ్డ పరిశ్రమల్లో జరుగుతున్న అక్రమ దందాలపై ప్రత్యేకమైన నిఘా పెట్టాలని సంబంధిత అధికారులు తరచుగా తనిఖీలు చేస్తుండాలని కోరుతున్నారు స్థానికులు.